డైలీ టేస్ట్ ది డైలీ. మిత్రపక్షం అనుకుంటే ప్రతిపక్షంలా ప్రభుత్వంపై కౌంటర్లు వేసింది ఎంఐఎం. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించారు అక్బరుద్దీన్ ఓవైసీ. మిత్రధర్మం పక్కన పెట్టి చెడుగుడాడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి అక్బర్ వర్సెస్ సీఎం రేవంత్ అన్నట్లు వార్ నడిచింది. కాళేశ్వరం నివేదిక ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్. అసెంబ్లీలో పెట్టకముందే లీక్ కావడం సభను అవమానించడమేనని విమర్శించారు. అసలు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలని పదే పదే చెప్పడం కాదు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందో చెప్పాలన్నారు. सर मैं इस बहस में नहीं जाना चाहता सर कि सही हुआ गलत हुआ अच्छा हुआ बुरा हुआ करप्शन हुआ नहीं हुआ, लूटने वाले लूटे खाने वाले खाए नहीं खाए. मेरा एक ही सवाल का जवाब दे दीजिए, क्या आप कालेश्वरम को अबैंडन कर रहे हैं क्या? इफ इट इज रॉन्ग, इफ इट इज बैड, आर यू गोइंग टू स्क्रैप दैट प्रोजेक्ट, एंड दैट प्रोजेक्ट, स्टॉप दैट प्रोजेक्ट? अरे इसका तो जवाब दीजिए. కాళేశ్వరం కొనసాగిస్తారా వదిలేస్తారా అన్నారు అక్బర్. కమిషన్ నివేదికలో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని అడిగారు. తప్పు జరిగితే కాంట్రాక్టర్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏం చర్యలు తీసుకోవాలో కమిషన్ నివేదికలో లేదన్నారు. आप बोलिए कि हम ये करने वाले हैं, ये करने वाले हैं, ये करने वाले हैं, और जो बड़े बड़े कॉन्ट्रैक्टर्स हैं उनका भी नाम लाइए, उनको भी सजा दीजिए. बड़े कॉन्ट्रैक्टर्स को क्यों छुपाते हैं? నివేదికలో కొందరు అధికారులనే బాధ్యులను చేశారని, మిగతా అధికారులు అప్రూవర్లుగా మారారా అని ప్రశ్నించారు అక్బరుద్దీన్. ఘోష్ కమిషన్ ఎలా ఏం ఆధారాలతో రిపోర్ట్ తయారు చేసిందన్న అక్బరుద్దీన్ ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. రిపోర్టు మొత్తం చదవకుండా లేనిపోని ఆరోపణలు చేయొద్దన్నారు. నివేదిక అర్థమైనా అర్థం కానట్టు నటించొద్దని చురుకలంటించారు రేవంత్. तो इज इंटीग्रिटी he has addressed Shashikala case, Jayalalitha case. He has given many judgments. Then we have appointed one-man commission, PC Ghosh Commission. He has taken almost 1.5 years time. He has examined everything. आप मेरा अच्छा दोस्त है, मेरा अच्छा दोस्त, ये इसका मतलब ये नहीं है आप without verifying this record and report you cannot make such type of statements. అవినీతి పరులపై ఖచ్చితంగా చర్యలుంటాయన్నారు సీఎం రేవంత్. ఎంతో అనుభవం ఉన్న విపక్ష నేతలు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో సూచనలు అందించాలని సభలో కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం. अब आगे क्रिमिनल प्रोसिक्यूशन एंड रिकवरी के लिए वी हैव टू फाइंड आउट ए वे फॉरवर्ड. आप अगर मदद अगर देना है तो दो, नहीं भाई हम नहीं देते, अब जो करना है करो बोले तो कैसे भी सरकार करने के लिए आधी रात तक कुछ कम 12 बज रहे क्यों बैठे? आज फैसला करेंगे, बिना फैसला हम इधर से नहीं जाएंगे. स्पीकर साहब, फैसला करने के लिए फैसला मैं कर लिया, मैं फैसला करूंगा, किसी को छोड़ूंगा नहीं. గత ప్రభుత్వ పెద్దలు ప్రజల సెంటిమెంట్ ను వాడుకొని నిజాంను మించిన రాజులా మారాలని చూశారని, అంబానీ అదానిని మించి ఎదగాలని చూసింది అందరికీ తెలిసినన్నారు. सबको पता लगना कैसे लूट लिए पब्लिक सेंटिमेंट को. एक दिन दुनिया में सबसे बड़ा अमीर निजाम सरकार थे, अभी निजाम सरकार को भी पार कर दे के उससे बड़ा अमीर अदानी अंबानी से भी बड़ा अमीर बनने के लिए जो पिछले सरकार ने कोशिश किया उसको नाकामयाब होंगे, कामयाब नहीं होने देंगे सर. మొత్తంగా బీఆర్ఎస్ వాకౌట్ తర్వాత సభలో కొద్దిసేపు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు అక్బరుద్దీన్. సీఎం సమాధానం తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు.